ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. వాగర్థాదివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ పరాభవనామ సంవత్సరంలో వీక్షించేటువంటి ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకి 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, విద్యార్థులకి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారా, లేదా ఉద్యోగార్థులకి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుందా, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వేరే సంస్థల్లో ప్రయత్నం చేయాలా, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే విజయవంతం అవుతాము, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ కళారంగము, అలాగే టెలిఫ్రేమ్ రంగం సంబంధించి ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నటులకి ఏ విధంగా ఉండబోతుంది, ముఖ్యంగా భారతదేశానికి వెన్నెముకైనటువంటి రైతుల వ్యవస్థ ఎలా ఉండబోతుంది, వారు ఎలా పంటలు వేసుకోవాలి, ఏం జరగబోతుంది వాళ్ళ జీవితంలో, అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీలకి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళు ఎటువంటి పరిహారాలు, ఈ ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి వచ్చే సమస్యలకి ఎటువంటి పరిహారాలు పాటించాలి, అంతే విధంగా వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా రాణింపనేటువంటిది ఉంటుంది. ఇలా ఒకటా రెండా అనేక విషయాల గురించి క్లుప్తముగా ఈ ద్వాదశ రాశుల వారికి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు వీటిని బట్టి ఎక్కువగా శ్రమ పడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా గమనించినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి ప్రధానంగా అష్టమ రాహువు, అలాగే భాగ్యస్థానములో శని సంచారము, ఈ కారణం చేత గతంలో వలె అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడడం ఈ కర్కాటక రాశి వారికి జరగబోతుంది. అలాగే శని కొంతవరకు అనుకూలంగా యోగించబోతున్నాడు. భాగ్య శని ప్రభావం అంటే అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చినట్టే వస్తాయి, కానీ అవకాశాన్ని జార విడుచుకుంటారు. అది స్వయంకృతాపరాధం కావచ్చు, దైవానుగ్రహం లేక వల్ల కావచ్చు, లేదా ఇతరుల యొక్క మోసపూరితమైనటువంటి చర్యల వల్లనైనా కావచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నష్టం జరగబోతుంది కదా. కాబట్టి ఇటువంటి నష్టాలని దైవానుగ్రహం చేత మాత్రమే నివారించుకోగలుగుతాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దైవానుగ్రహాన్ని నిరంతరం పొందే ప్రయత్నం చేసినట్లయితే మంచి శుభఫలితాలు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా మే 31వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురు సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ఖర్చులు అధికంగానే ఉంటాయి, కానీ సద్వ్యయం అవుతుంది. అంతేకాకుండా ఈ మే 31వ తారీఖు లోపల తీర్థయాత్రలు సందర్శించడం, మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దలు, మత పెద్దల యొక్క ఆశీర్వచనాలు పొందడం, ఏదైనా శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడం, ఇతరులకి మీరు వాలంటరీగా సహాయ సహకారాలు మీ వంతు అందించడం, తద్వారా కొంతవరకు యోగాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క చేసినటువంటి వాలంటరీ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మిమ్మల్ని ఆపద సమయంలో కంచుకోటలాగా కాపాడుతుంది అని విషయం మర్చిపోకండి. ఇక జన్మరాశిలోనే మీకు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కూడా జన్మరాశిలో గురు సంచారం చేస్తుండడం, ఈ కారణం చేత ఒక రకంగా చెప్పాలి అనంటే ఈ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నటువంటి కారణం చేత పాండవులు రాజ్యభ్రష్టత్వం పొందడం జరిగింది. కాబట్టి దీన్ని మనం నెగిటివ్లో పాజిటివ్గా వెతుక్కోవడము అంటే, వాళ్ళకి విదేశీయానం, అడవుల బాట పడ్డారు అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళారు, అక్కడ కష్టాలు పడ్డారు. దీన్ని మనం పాజిటివ్గా ఎలా తీసుకోవాలి, విదేశీయానము, విదేశీ విద్య, దూర ప్రాంతానికి వెళ్ళాలనే కోరిక, అక్కడ స్థిరపడాలి విదేశాల్లో అనే కోరిక ఎవరికైతే ఉంటుందో అటువంటి కోరికని మీరు సంచారం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి గురు ప్రభావంలో కలుగుతుంది. కానీ కష్టాలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి కష్టాలు అనేటువంటివి అక్కడ దూర ప్రాంతంకి వెళ్ళినా అక్కడ తప్పవు, కష్టాలు పడక తప్పదు. దానికి మనస్సుని నిశ్చయం చేసుకొని ముందడుగు వేయండి. వీసా రావాలనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది, వీసా లభిస్తుంది.
లేదా విదేశీయానానికి వెళ్ళాలనుకునే వాళ్ళకి జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు అక్కడ మీకు శాంక్షన్ అయిపోతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి కాలము నవంబర్, డిసెంబర్, జనవరి 24. ఈ కారణం చాలా అద్భుతం. ఇది యోగమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహం ఉండడం వలన మీరు ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడగలుగుతారు. చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీకు ప్రమోషన్స్ లభించడం కానీ, లేదా సంబంధించినటువంటి వ్యాపారంలో అధిక లాభడులు, ఏ పని చేస్తున్నా ఆ పనులలో ధన ప్రవాహం అధికంగా ఉండడం మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కర్కాటక రాశిలోనే వక్రీకరించున్నటువంటి కారణం చేత కష్ట నష్టములు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు ఈ సమయంలో. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కష్టాలు అనేటువంటివి ఉంటాయి. కానీ నవంబర్, డిసెంబర్, జనవరి 24 ఈ 2 నెలల సంబంధించినటువంటి 26 రోజుల పాటు ఏదైతే ఉంటుందో అది మీ జీవితంలో చక్కటి స్థితిగతిని పొందడానికి అవకాశం కల్పిస్తుంది అని చెప్పవచ్చు. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామందికి ఎన్నో ఆశలు, ఆశయాలు, కోరికలు ఉంటాయి. ఈ సంవత్సరమైనా, గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరమైనా కానీ ఆనందదాయకంగా మనకు ఉంటుందా, లేదా కోల్పోయినటువంటి దాన్ని మళ్ళీ ఈ సంవత్సరంలో మనం తిరిగి పొందగలుగుతామా అని ప్రతి మనిషికి ఒక ఆశావహ దృక్పథంతో ముందడుగు వేస్తారు. ఇవన్నీ మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలనంటే నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కావాలి. అందుకని ఈ కర్కాటక రాశితో పాటుగా 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజున సాయంకాలం 6 గంటలకి అత్యంత శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాల్లో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున నవగ్రహ పాశుపత హోమము, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్యాలలో జయం పొందడం కోసం సుదర్శన హోమము, అలాగే దాంపత్య అభివృద్ధి, వివాహ సిద్ధి, ఉద్యోగ ఆర్థికాభివృద్ధి, వీటికి సంబంధించి లక్ష్మీ మూలమంత్ర సంప్రతి లక్ష్మీ సూక్త హోమము, సర్వశాంతులకి సంబంధించి రుద్రహోమం జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక తదుపరి భాగమైనటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ లభిస్తాయి, లేదా వేరే సంస్థల్లో ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి కాలము, అలాగే 16 డిసెంబర్ నుంచి 13 జనవరి మధ్య ఉన్నటువంటి కాలము, మరియు 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ మధ్య ఉన్నటువంటి కాలము చాలా అనుకూలము. ఈ సమయంలో మీకు తప్పకుండా ఉద్యోగము లభిస్తుంది, ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది, మీకు ప్రమోషన్స్ కానీ, కోరుకున్న చోట బదిలీలు కానీ జరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల వారికి సంబంధించి ఈ సంవత్సరం సామాన్యమైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క కుజగ్రహ సంచార ప్రభావం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఇది ప్రధానంగా ఆస్తి వ్యవహారాలకు సంబంధించి, గతంలో తాలూకు చేసినటువంటి పనులకి సంబంధించినటువంటి చర్చలకి, వీటన్నిటికీ కూడాను సమయం అనేటువంటిది ఉంటుంది. ఈ సమయంలోనే ఆస్తికి సంబంధించినటువంటి, న్యాయకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించి, అలాగే విదేశీయానం, విదేశీ ఉద్యోగము వెళ్ళాలనే ఆలోచనకి శ్రీకారం ఈ సమయంలో చుట్టబోతుందని చెప్పవచ్చు. ఇక 11 మే నుంచి 19 జూన్ మధ్య ఉన్నటువంటి కాలం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో ప్రధానంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాకపోతే ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం అనేటువంటిది ఈ సమయంలో ఉండడం వల్ల మీరు అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు పొందుతారు. కాబట్టి లౌక్యంతో వ్యవహరించి అందరితో కలుపుకొని పోయే విధంగా మీరు సంయమనం పాటించినట్లయితే ఈ సమయాన్ని కూడా మీరు అనుకూలంగా మరల్చుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయం
ప్రధానంగా అన్ని విధాలుగా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి యోగ కాలముగా చెప్పబడి ఉంది. ఏ ప్రయత్నం చేసినా ప్రయత్నంలో అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. వృధా ఖర్చులు పెరుగుతాయి. అన్నిటికంటే మించి ఏ పని చేసినా ఆ పనులలో ఆటంకాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధముగా దూర ప్రాంతానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయము మీలో ఆత్మవిశ్వాసము తగ్గుతుంది. గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి. ఆల్రెడీ అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే సమయానికి అనగా వేరే ఇంటికి మారాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. గృహంలో మరమ్మతులు అనేటువంటివి చేయిస్తారు. 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత కీలకమైనటువంటి కాలం. ఈ సమయమే మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఈ కుజస్తంభన అనేటువంటిది జరిగి ప్రధానంగా నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నష్టం అంటే ఏంటి? ధన పరంగా నష్టం కావచ్చు, కుటుంబ పరంగా నష్టం కావచ్చు. అన్నిటికంటే ప్రధానంగా మీకు సంబంధించి ఆరోగ్యపరంగా కానీ లేదా ఇంటికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారం పరంగా కానీ చెయ్యని పనికి నేరాన్ని మోపడం, తద్వారా కోర్టుల చుట్టూ తిరగడం లాంటి వ్యవహారాల్లో కానీ ఇలా కొన్ని నష్టాలు అనేటువంటివి ఏర్పడబోతున్నాయి. కాబట్టి గృహపరంగా ఏదైనా కొన్ని చిక్కులు ఇవన్నీ ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతాయి. ఈ సమయంలో వీటన్నిటిని అధిగమించి ఆ సమయాన్ని కూడా మనం పాజిటివ్గా మార్చుకోవాలి అనంటే కొంత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయడం, అతిగా ఆవేశపడడం అనేటువంటిది చెయ్యకూడదు. మీకు కోపం వస్తుంది, సంఘటనలు అలా ఉంటాయి, సమస్యలు అలాగే పరిస్థితులు అలా వస్తాయి. కానీ మనం సంయమనం కోల్పోకుండా ఆవేశపడకుండా ఉన్నట్లయితే ఈ వచ్చే సమస్యలన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. కాబట్టి సమస్యల్లో చిక్కుకుపోవాలి అని అనుకుంటే ప్రతిదానికి మీరు రియాక్ట్ అవ్వండి. 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు. లేదు ఆ సమస్యల్ని మనకు వద్దు, మనం ఉన్నవే ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే వచ్చేటువంటి సమస్యలకి మీరు ఆన్సర్ ఇవ్వకండి, సంయమనం పాటించండి. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇదంతా కావాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత శాతంతో పొందుతారు. కాకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నప్పుడు మాత్రం అధిక శ్రమ, అధిక ఒత్తిడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీరు జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడం కోసం యోగాని మీరు అభ్యాసం మొదలుపెట్టండి, ధ్యానం అనేటువంటిది మొదలుపెట్టండి. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి రివార్డులు, అవార్డులు గతంలో కంటే కూడా ఎక్కువగానే వస్తాయి. అన్ని విధాలుగా బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాడికి మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. ఈ యొక్క పార్టీ పెద్దల యొక్క అభిమానాన్ని చూరగొనడం కోసం వృధా కాలయాపన అలాగే ఖర్చులు కూడా అధికంగా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో రాబడి సామాన్యమే, దిగుబడి సామాన్యమే. ఆశించిన మేర కంటే ఎక్కువగా లభించదు, సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కొత్త పంటల జోలికి వెళ్లకుండా ఉన్న వాటితోనే మీరు చక్కగా కొనసాగించుకునే ప్రయత్నం చేయండి రైతులకి ముఖ్యంగా. ఇక ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం కర్కాటక రాశి వారికి అత్యంత యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడి ఉంది. ఈ సమయంలో మీరు అన్ని విధాలుగా కొత్త వాటికి మీరు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీలకి మంచి జరగబోతుంది. గతంలో కంటే మెరుగైనటువంటి జీవితాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతుంది. స్త్రీలు సంతానవంతులవుతారు. భాగ్యము పెరుగుతుంది. అనగా మీ మాటకి విలువ పెరగడం, మిమ్మల్ని గౌరవించే వాళ్ళు ఎక్కువగా ఉండడం, కాకపోతే మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తూ మీ చేత అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీరు అందరి పట్ల ఒకే రకంగా కాకుండా కాస్త తెలివితో వ్యవహరించి మీ సర్వీస్ని అవసరమైన వాళ్ళకి మాత్రమే, మీకు ఉపయోగపడే వాళ్ళకి మాత్రమే ఇవ్వడం ద్వారా మీరు కాస్త పైచేయి సాధిస్తారని చెప్పవచ్చు. స్థిర చరాస్తుల కొనుగోలు అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే గృహంలో ముఖ్యంగా ఈ 12 నవంబర్ నుంచి 8 మార్చి మధ్య కాలంలో గృహంలో అశాంతి చేకూరుతుంది. ఆస్తులు నష్టము, విలువైన ఆభరణాలు, వస్తువులు
దొంగలించబడతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగము, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, నటులకి ప్రధానంగా ప్రజాదరణ బాగుంటుంది, అవకాశాలు వస్తాయి. కానీ ఎన్ని అవకాశాలు వచ్చినా మీరు ఆశించినంతటువంటి ధనాన్ని మాత్రం మీరు పోగు చేసుకోలేకపోతారు. కాబట్టి నామమాత్రమైనటువంటి ఫీజుతో మీరు పనిచేయాల్సి వస్తుంది. కానీ మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, అనగా ఈ సినీ రంగంలోనే మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అవకాశాలు రావడం, మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ధనం అనేటువంటిది లేకున్నప్పటికీ పేరు ప్రఖ్యాతులు అనేటువంటిది మీకు అది భవిష్యత్ పెట్టుబడిగా భావించి మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయడం, హనుమాన్ చాలీసా రోజుకి 8 సార్లు పారాయణించడం, ఈ విధంగా ఒక 21 రోజుల పాటు మీరు నియమం పెట్టుకోండి. ఆ 21 రోజుల్లోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పవచ్చు. దీంతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలి, తద్వారా మీరు మంచి జరగాలనే సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఏప్రిల్ 1వ తారీఖు రోజున జరపడం, కరుంగలి మాల తద్వారా మీకు అందరికీ అందించడం, ఇవన్నీ మీకు చేరడం ద్వారా మీ కుటుంబంలో సుఖము, సంతోషము, మీ మాటకి విలువ పెరగడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండాలి అని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.